క్రాంతి గారు అయినటువంటి రాఘవ్ గారిని గుర్తు చేసుకుంటూ, రాఘవ్ గారి శిష్యులందరూ మీరందరూ నా ముందర ఉన్నారు. సరే, నాతోటి ఉపాధ్యాయులు అన్నారా లేకపోతే నాకు చదువు చెప్పేటటువంటి ఇద్దరు ముగ్గురు ఉన్నారు. ఇందులో నాతోటి ఉపాధ్యాయులకి, తర్వాత అదేవిధంగా బాపూజీ స్టాఫ్ అందరు కూడా, తర్వాత వాళ్ళందరూ గుడ్ ఆఫ్టర్నూన్. పిల్లలందరూ కూడా గుడ్ ఆఫ్టర్నూన్. పిల్లలని చెప్తున్నాను, పిల్లలకి లేరు, అందరూ అంకుశలాగా ఉన్నారు. ఇక్కడ క్రెడిట్ గోస్ మై ఫాదర్. ఎందుకంటే మా ఫాదర్ అంటే అలవాట్లు చిన్నప్పటి నుంచి, తన అలవాట్లు ప్లస్ అదేవిధంగా నాకు ఏం చేసేవారంటే చిన్నప్పటి నుంచి మార్నింగ్ నాన్న 4 o'clock లేసేవారు కదా. 4 o'clock అరే సత్య అని 4 సార్లు 5 సార్లు పిలిచి నన్ను లేపి అదే అలవాటు అయింది. అదే 5:30కి లేస్తాను. 5:30కి లేచి 100% బిఫోర్ దట్ 6 o'clock క్లబ్లో ఉంటాను. 7:30, 8 వరకు క్లబ్లో షటిల్ ఆడతాను. 365 రోజులు లోకల్లో ఉంటే 365 days షటిల్ ఆడతాను. తర్వాత 8, 8:30, 9 o'clock ఇంటికి వస్తాను. తర్వాత స్కూల్కి వెళ్తాను. సరే, మిగతా విషయాలన్నీ జరుగుతూనే ఉంటాయి కానీ ఎనీహౌ 21 years తర్వాత 2004, 2005 బ్యాచ్ పిల్లలందరూ కూడా చాలా శ్రమపడి ఎన్నో ఉడుదొడుకులు ఎదుర్కొని ఇంతమందిని ఒక స్టేజ్ మీద ఒక ప్లేస్లో గ్యాదర్ చేయడం అంటే చిన్న విషయం కాదు. ఎందుకంటే మేము కూడా చేస్తాం, ప్రోగ్రామ్ చేస్తూ ఉంటాం. చాలా ఇలా గ్యాదరింగ్స్ కూడా మేము చాలా పార్టిసిపేట్ చేశాం కాబట్టి దాని ప్రాబ్లం తెలుస్తూ ఉంటుంది కాబట్టి చెప్తూ ఉంటాను నేను. ఈ నలుగురు పిల్లర్స్ అంటే 4 స్తంభాలు అంటే బాగోదు. ఆ నలుగురు అంటే ఇంకా బాగాలేదు. ఆ నలుగురు అంటే ఏదో సినిమా ఉంది, తీసుకోబడ్డారు. ఆ నలుగురు అనకండి. ఆ నలుగురు నిజంగానే ఎవరైనా అడ్మినిస్ట్రేటర్స్ వేరే ఉంటారు. కొంతమంది ప్రోగ్రామ్ చేయాలంటే అందరూ ఒకటే తీరుగా చేయలేరు. కొంతమంది ఒక్కొక్కరికి ఒక టైప్ ఆఫ్ టాలెంట్ ఉంటుంది. ఈ నలుగురు ఇనిషియేట్ తీసుకొని ఇలాంటి మంచి ప్రోగ్రామ్ని చేసి, నేను కూడా అసలు యాక్చువల్గా మా టీచర్స్ని జనరల్గా సురేందర్ రెడ్డి సార్ తప్ప మిగతా టీచర్స్ని అందరినీ కలవడం అప్పుడప్పుడే కలుస్తూ ఉంటాను. ఈ విధంగా సరోజిని టీచర్ని, సునంద మేడంని, తర్వాత వెంకయ్య సార్ని చూస్తే మా ఫాదర్ని చూసినట్టు అనిపిస్తుంది నాకు. రియలీ ఒక 2 నిమిషాలు పక్కన కూర్చుంటే నాకు కళ్ళ నుండి నీళ్ళు వచ్చేసిన మా ఫాదర్ని పక్కన కూర్చున్నట్టు అనిపించి నిజంగా అందుకే ఐ హోల్డ్ తన చైన్ పట్టుకొని 5 నిమిషాలు కూర్చున్నాను. అంటే మా ఫాదర్ కూడా చాలా బెస్ట్ ఫ్రెండ్స్. మా ఫాదర్ అండ్ వెంకయ్య సార్ బెస్ట్ ఫ్రెండ్స్. చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళు పెళ్లి కాకముందు నుంచి కూడా వాళ్ళ ఫ్రెండ్స్. సో ఇలాంటి అనుభూతుల్ని కలిగించినటువంటి ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసినటువంటి ఆ నలుగురు ఆ 4 స్తంభాలు రియలీ వాళ్ళందరి కోసం నిజంగా గట్టిగా చెప్పడం ఎందుకంటే శ్రమ పడ్డ వాళ్ళకి అప్రిసియేషన్ చాలా అవసరం. సరే, మిగతా వాళ్ళ పిల్లలు కొంతమంది మాట్లాడతారు, కొంతమంది మాట్లాడారు. ఒక్కొక్కరికి ఒక రకమైనటువంటి స్కిల్ ఉంటుంది. ఒక క్లాస్ రూమ్లో అందరూ ఒకే విధంగా ఉండరు కదా. ఎట్లా ఒకరికి 100 మార్క్స్లో 98 వస్తాయి, ఒకరికి 26 వస్తాయి, ఒకరికి 36 వస్తాయి. ఇట్స్ నాట్ 26 వచ్చినట్టు సక్సెస్ కాలేడం కాదు. చూడండి, ఆ టైంలో మాకు అరే వీళ్ళు ఏమవుతారో అన్న ఆలోచన ఉండేది. కానీ ఇప్పుడు చూడండి, మీరందరూ యు ఆర్ గ్రేట్ సక్సెస్ఫుల్ ఫాదర్స్. ఎప్పుడైనా అంతే, ఒక ఫాదర్ అయిన తర్వాతనే యూ విల్ గెట్ ఆల్ యువర్ రెస్పాన్సిబిలిటీస్. నేనేం చేయాలి, అప్పుడు మీకున్నటువంటి చెడు అలవాట్లు అన్నీ కూడా పోతాయి. ఒక ఫాదర్ అయిన తర్వాత దే విల్ ట్రై టు బికమ్ గుడ్. అంతే కదా. నాకున్నటువంటి ఏదైనా టైం వేస్ట్ చేయకుండా ఏదైనా ఏం చేస్తాం, పెళ్లి కాకముందు నేను కూడా డిగ్రీ టైంలో ఎవ్రీ డే చౌరస్తాకి వెళ్ళి అవర్స్ టుగెదర్ కూర్చొని ఈవినింగ్ నైట్ 11:30, 12 ఇంటికి వెళ్ళేవాడిని. నేను ఇంటికి వెళ్ళేసరికి మా ఫాదర్ బాల్కనీలో వెయిట్ చేస్తున్నాడు, వీడు ఎప్పుడు వస్తారా నాకు కొడుతాను అంటే. అప్పుడు మనకు తెలియదు. అప్పుడు మా ఫాదర్ యొక్క ఆలోచన ఏంటి, వీడు బయట తిరిగి చెడిపోతున్నాడు వీడు, మా ఫాదర్ ఆలోచన. కానీ మనం ఏమో బయట జస్ట్ వీఆర్ చిట్ చాటింగ్ అండ్ వీఆర్ జస్ట్ ఎంజాయింగ్ అవర్ టైం. అప్పుడు మనకు టైం విలువ తెలియదు. కానీ ఇప్పుడు మీరు ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత, మనీ ఎర్న్ చేస్తున్న తర్వాత, ఒక ఫ్యామిలీ వచ్చిన తర్వాత నేనేం చేయాలి, నా ఫ్యూచర్లో నేను ఏం చేస్తే బాగుంటుంది, ఎట్లా అందరు సోషల్లో తిరుగుతున్నారు, అందరు సొసైటీలో తిరుగుతుంటే వాడట్లో సంపాదిస్తున్నాడు, వీటిలో సంపాదిస్తున్నాడు. నేను కూడా చదివి అంటే మా పిల్లల్ని చదివించి వాళ్ళ పిల్లల్ని బాగు చేయాలన్న ఆలోచన మీకు వస్తుంది. పిలిచినందుకు చాలా థ్యాంక్స్. ఇందులో ఉన్న విద్యార్థులు అందరూ కేసెస్ కొంచెం గుర్తున్నాయి కానీ కొంచెం గుర్తులేవు. అంటే 21 years తర్వాత అంటే కొంచెం చేంజ్ అయి ఉంటారు.
అందరు కూడా మంచి చదివి బాగానే మంచి పొజిషన్లో ఉన్నట్టున్నారు. అది చాలా మాకు కూడా చాలా ఆనందం. ఇంతకాలం తర్వాత మమ్మల్ని గుర్తించి మమ్మల్ని పిలిచినందుకు వెరీ థ్యాంక్స్. గౌరవ రాఘవుల్ గారు, అదేవిధంగా సోమలింగం గారు, స్వామి గారు, ప్రమీలా మేడం గారు స్వర్గస్థులైనందుకు మీ ముందు వారి ఆత్మకు శాంతి చేకూరాలని మరోసారి వేడుకుంటూ భగవంతుని. Who step on the dais, the gentleman and the gentle ladies. My bottom to top. Humbly I am. First I am here. Happy to see Venkana sir and as well as Sunanda madam and madam garu. ఆ మేడం సరోజన గారితో నేను చేయలేదండి. లాస్ట్ మూమెంట్లో నేను బడికి రావడం జరిగింది. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే మాతో పనిచేసినటువంటి కొంతమంది అధ్యాపక బృందము ఈరోజు మన మధ్యలో లేకపోవడం అనేది కొంత దిగులుగా అనిపిస్తుంది. అయినప్పటికీ కూడా భగవంతుని వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ ఈ ఇంత క్రితం ఆ 4 పిల్లర్స్కు జస్ట్ యూ గివ్ బిగ్ అప్లాస్ టు దెమ్ కావచ్చు పొందడానికి మార్గాలు ఉండడం జరుగుతుంటుంది. ఒకటి ఆచార్యులతో కావచ్చు, మీ యొక్క పియర్ గ్రూప్స్తో కావచ్చు, లేదా మీ స్వ అనుభవాలతో కావచ్చు, లేదా కాలానుగుణంగా మీకు మీ యొక్క దైనందిన జీవితంలో నేర్చున్నటువంటి ఆ అనుభవాలు కావచ్చు, మిమ్మల్ని ఉన్నతమైనటువంటి స్థితి కావచ్చు, లేదా మిమ్మల్ని మార్పు చేసే స్థితికి కావచ్చు, అది సహకార భావాన్ని కావచ్చు, మీకు ఒక జ్ఞానాన్ని కావచ్చు ప్రసాదించడం జరుగుతుంటుంది. కాబట్టి మీరు మంచి పిల్లలు అని అనుకుంటున్నాం. ఎందుకంటే ఆఫ్టర్ 21-22 ఇయర్స్ మీరు మీ యొక్క గురువులను స్మరిస్తూ కష్టాన్ని మీ లోపల అందరూ కూడా ఒకే విధంగా లేదు ఫైనాన్షియల్గా, కానీ ఆర్థికమైనటువంటి సమస్యలు కూడా కొంతమందికి ఉన్నాయి, నాకు తెలుసు బిడ్డ దీంట్లో ఉన్నవాళ్ళు. కాబట్టి ఈ విధంగా ఆర్థిక పరిస్థితులు ఎట్లా ఉన్నప్పుడు కూడా కలవాలనే భావన అనేది ఒకటి వచ్చింది. కొంతమంది ఆర్థిక సమస్యలతో కూడా మీ లోపల పార్టిసిపేట్ కాలేదు, అంతే తప్ప వాళ్ళు మీలో కలవద్దనే భావన అనేది అక్కడ కాదు. ఈరోజు చాలా సుదినం, సంతోషకరమైన దినం. 20 ఏళ్ళ తర్వాత మేము మీరు కలుసుకున్న రోజు ఈరోజు. ఎవరో ఒకరిద్దరు ఆన్ ద వే అప్పుడెప్పుడో కనబడుతున్నారు, కానీ చాలామంది గర్ల్స్ అయితే ఎప్పుడు కనబడలేదు. ఇప్పుడు విమెన్ అయినారు గర్ల్స్. అప్పుడు పిల్లలు, ఇప్పుడు పిల్లల తల్లులు. మిమ్మల్ని అందరూ చూద్దామనే వచ్చాం. అప్పుడు ఆకారాలు ఎటువంటి, ఇప్పుడు ఎట్లా ఉంది. అప్పుడు మమ్మల్ని చూస్తే మీరు భయపడ్డారు, కానీ ఇప్పుడు మాకు భయం అవుతుంది. ముందు చేయడం బాగా అనిపించింది యాక్చువల్గా, బట్ ఇప్పుడు కూడా చాలా బాగుంది. సో నెక్స్ట్ కూడా గెట్ టుగెదర్ ప్లాన్ చేద్దాము. నెక్స్ట్ 5 years తర్వాత, నెక్స్ట్ ఇయర్ తర్వాత విత్ ఫుల్ స్టాఫ్. ఓకే, దిస్ ఇస్ ఎజెండా. సో మళ్ళీ కలుద్దాం అందరం తప్పకుండా. ఓకే, ఇది నా రిక్వెస్ట్. ఎవరికైనా మళ్ళీ ఇంకోసారి మళ్ళీ కలుస్తాం ఫ్రెండ్స్, బట్ కలిసే మూమెంట్ రాకపోవచ్చు, ఎందుకంటే అందరు బిజీ ఉన్నారు ఎవరి లైఫ్లో వాళ్ళు. సో సండే అయినా కొందరు బిజీ ఉంటారు, సో ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు బిజీ ఉంటారు. సో మనం ఏం చేద్దామంటే మన ఫ్రెండ్స్ అనేది ఇప్పుడు గ్రూప్ క్రియేట్ అయింది, గ్రూప్ అలాగనే ఉంచాలి, గ్రూప్లోకి లెఫ్ట్ అవ్వద్దు, గ్రూప్లో టచ్లో ఉండాలి. సో ప్లానింగ్ యాక్చువల్గా అయితే దీనికి నేను మనస్ఫూర్తిగా వచ్చాను, బట్ అందరు రాలేదని కొంచెం బాధ ఉంది. అందరు వస్తే ఇంకా హ్యాపీ. నెక్స్ట్ నెక్స్ట్ నేను వచ్చేసి పాత మురుగు హాస్పిటల్ ప్రజెంట్ శ్రీనివాస కిడ్నీ హాస్పిటల్లో యాజ్ ఎ రిసెప్షనిస్ట్, యాజ్ ఎ పిఆర్ఓ, సాల్వ్ పిఏ చేస్తున్నా. వచ్చేసి మన క్లాస్ స్కూల్ డౌన్లోనే ఉంటున్నా, ఇంకా మ్యారేజ్ కాలేదు. నేను ఏదైతే మాట్లాడదాం అనుకున్నాం ప్రతి ఒక్కటి మన శ్రీకాంత్ మాట్లాడేసాడు. థ్యాంక్ యూ. శ్రీనివాస కిడ్నీ. ఓకే, 1000 పిల్లర్స్. ఓకే, ఇప్పుడు 4 పిల్లర్స్.
యాజ్ ఏ ట్యాక్స్ కన్సల్టెంట్ మ్యారేజ్ ఓకే శివ గారు. హాయ్ ఫ్రెండ్స్. సార్ అందరికీ ముందుగా మీ అందరికీ పాల్గొన్నాను సార్. మా ఫ్రెండ్స్ అందరికీ కూడా పేరు పేరున వచ్చినందుకు, ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు అందరికీ అప్రిషియేట్ చేస్తున్నాం, సెల్యూట్ చేస్తున్నాం. అంటే ఇప్పటిదాకా నాకు ఏమవుతుందంటే మైక్ పట్టుకుంటే మాట్లాడతారే లేదు వీళ్ళు అనుకున్నా, కానీ ఈ లైట్లు పడితే ఇంకా మాట్లాడబోతుంది. వీళ్ళేదో గన్నులు పెట్టుకొని మాట్లాడించినట్టు నాకు ఇక్కడ. నేను ప్రజెంట్ ఐటీ కాలేజ్ చేస్తున్నాను, మ్యారేజ్ అయింది, నాకు ఒక బాబు. మాట్లాడుతున్నాను. ఏమన్నా? ఇంకేమన్నా వెనకాల అదే ఇంకోటి దాని మాట కొంచెం టైం అవుతుంది. సార్ వాళ్ళు కంప్లీట్ చేసి మొత్తం చెప్పట్లేదు మీరు. బాబా అదేంటి బాబాయ్, ఏ లేదు, మొత్తం సగం సగం చెప్తున్నారు మీరు. టైం లేదు కాబట్టి సార్ వాళ్ళకి కొంచెం భోజనం చేయించాక సార్ వాళ్ళు ఓపికతో ఉంటే మనం సాయంత్రం వరకు కూడా చేద్దాం.